సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనపై నిర్ణయం భద్రతా బలగాలదే. అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోదీ త్రివిధ దళాల అధిపతులతో ఢిల్లీలో భేటీ. రక్షణ మంత్రి సిడిఎస్ జాతీయ భద్రతా సలహాదారు హాజరు. మధ్యవర్తిత్వానికి సిద్ధం ఐరాస. ఇరు దేశాలు సంయమనం పాటించాలి చైనా. ఐక్యరాజ్య సమితిలో భారత్ పాక్ ప్రతినిధుల పరస్పర ఆరోపణలు. జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ వెంట 5వ రోజు పాక్ ఆర్మీ కాల్పులు. పహల్గాం ఉగ్రదాడి నిందితుల కోసం కొనసాగుతున్నటువంటి వేట. సైనిక దళాలకు మన ఇండియన్ ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేసినట్టు నిన్న మోదీ ప్రకటించారు. మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు నిన్న ప్రకటించేసిండ్రు. ఆయన నివాసంలో నిన్న ఓ మీటింగ్ జరిగింది. ఇగో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభల్. చాలా సమావేశంలో కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించారు. ఓవైపు మాకేం సంబంధం లేదంటూనే పాక్ రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఉగ్రవాదులు అసలు అంత చొరబడి చాలా దారుణమైనటువంటి ఘటన. ఇప్పటికీ వారం రోజులు దాటిపోయింది. ఏదో వెనక నుంచి వచ్చి దొడ్డిదారి నుంచి వచ్చి చాలా విధ్వంసం సృష్టించినటువంటి ఘటన ఇప్పటికీ మర్చిపోలేకపోతా ఉన్నాం. యావత్ భారతీయులంతా కూడా ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. రైట్, ప్రతీకారం వాళ్ళకి పోవాల్సినటువంటి వాటర్ ఆపేసినాం. భయపడుతున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు భయపడుతూనే మళ్ళీ మేకపోతు గాంభీర్యం అన్నమాట. మేకపోతు గాంభీర్యం. అలా జనాభా ఎంత, వాళ్ళ కథ ఏంది, అలా ముచ్చటేంది. వాళ్ళ ఇండియన్ రైల్వేస్ ఇప్పటికి కూడా వాళ్ళ పాకిస్తాన్ రైల్వేస్ గతి లేదు. అరే ఒక అభివృద్ధి చేసుకోవడం తెలియదు, డెవలప్ చేసుకోవడం తెలియదు, ఒక విద్య ఎట్లా చదువుకోవాలో తెలియదు. వస్తామంటే రమ్మంటున్నాడు మోదీ డైరెక్ట్ గా. మేము మీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చేసింది ఆర్మీకి అంటే మీరే అర్థం చేసుకోండి. మాకు ఇండియన్ ఆర్మీ మా జవాన్ల మీద మాకు నమ్మకం ఉన్నది. ఏ క్షణమైనా సరే, ఎప్పుడైనా సరే ఇక సిద్ధంగా ఉన్నాం. ఒక పక్క పాక్ కూడా చెప్తుంది ఇలా పొద్దుగాల, ఇండియా ఈ 24 గంటల్లో మా మీద అటాక్ చేసేటటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. రైట్, బరాబర్ చేస్తాం, బాగా చెప్తా, బరాబర్ చేస్తాం. మీ లెక్క దొంగచాటును వచ్చి చేయం, సీదా ఢీకొంటాం. మగవాడిలాగా ఢీకొంటది భారత్. పూర్తి స్వేచ్ఛ ఇచ్చేసిండు. మామూలు చాలా టెన్షన్ వాతావరణం ఉన్నది. అవతల పక్కేమో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇక ఐక్యరాజ్య సమితిలో భారత్ పాక్ ప్రతినిధుల పరస్పర ఆరోపణలు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని చెప్పేమో చైనా చెప్తా ఉన్నది. సంయమనం పాటించాలంటే వచ్చిరు కదా, వచ్చి టపా టపా బుల్లెట్ల వర్షం కురిపిస్తే ఎట్లుంటది? యువతలోడు తింటలేదా? ఉప్పు కారం యువతలోడు తింటాడు కదా, తింటలేమా? ఊకుంటాం ప్రతీకారం తీర్చుకోకుండా. ఎక్కడికక్కడికి దొరికినట్టు వేసి పారేయాలి. పహల్గాం ఆల్రెడీ కొన్ని ప్లేస్లను ఆక్యుపై చేసేసుకున్నారు మనోళ్ళు. ఇప్పటికే 18 ప్లేసులను ఆక్యుపై చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో దొంగనా కొడుకులు వాళ్ళందరినీ కూడా ట్రేస్ అవుట్ చేసి ఆల్రెడీ ఎక్కడెక్కడ ప్లేస్ ట్రేస్ అవుట్ చేస్తా ఉన్నారు. కథ ముందుకెళ్తుంది, చాలా స్పీడ్గానే ముందుకెళ్తుంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సిద్ధమవుతుందా? ఆ మేరకు సైనిక దళాలను సన్నద్ధం చేస్తుందా? ముష్కర మూకలపై ఎప్పుడు ఎలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకునే స్వేచ్ఛను సైన్యానికి ఇవ్వడం, అత్యున్నత స్థాయిలో వరుసగా పలు కీలక భేటీలు నిర్వహించడం ఈ విషయాన్నే స్పష్టం చేస్తా ఉన్నాయి. కీలకమైనటువంటి భేటీలు, కీలకమైనటువంటి ఆలోచనలు, కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేదానికి భారత్ సిద్ధంగా ఉంది, తీసుకుంటా ఉన్నది. ఏ క్షణమైనా సరే ఇక ఉగ్రవాదాన్ని మట్టి కరిపించాలన్నది జాతీయ సంకల్పమని, దీనిని నెరవేర్చేందుకు దృఢ నిశ్చయంతో ఉన్నట్లు మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. అంతకు ముందు సైనిక ఉన్నతాధికారులు పలు దఫాలుగా సమావేశమై వ్యూహాల్ని సమీక్షించారు. మరోవైపు సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలను కొనసాగిస్తూనే ఉంది. వరుసగా 5వ రోజు సోమవారం అర్ధరాత్రి నియంత్రణ రేఖ వెంట కాల్పులు జరపగా భారత సైన్యం గట్టిగా తిప్పికొట్టింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న నేపథ్యంలో
నేపథ్యంలో వాటిని సడలింపజేయడానికి మధ్యవర్తం వహించేందుకు సిద్ధంగా ఉండమని చెప్పి ఐక్యరాజ్య సమితి కూడా సెక్రటరీ జనరల్ గడ్సర్ వెల్లడించింది. ఇరు దేశాల సంయమనం పాటించాలని చైనా సూచించింది. సో ఈరోజు కేంద్ర కేబినెట్ భేటీ కూడా ఉంది. కానీ ఖచ్చితంగా ప్రతీకారం మాత్రం ఉంటది. మోదీ గారు మాత్రానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేసిండు, పూర్తి స్వేచ్ఛ ఇండియన్ ఆర్మీకి ఇచ్చేసినట్టు మాత్రానికి. సో మనం అయితే చూస్తా ఉన్నాం. ఏదేమైనా కానీ ఆ బోర్డర్ లో కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నది. యావత్ భారతదేశం అంతా కూడా భారత ఆర్మీకి మద్దతు ఇస్తా ఉన్నది. సైన్యం కూడా సిద్ధంగా ఉంది అనేది మాత్రానికి మనకి ఇక్కడ క్లియర్ గా కనబడతా ఉన్నది.